ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. వివిధ రోగయుతం క్షణభంగురం పరవశం నవమార్గమలాకులం పరినిరీక్ష్య శరీరమిదం స్వకం భజతరే మనుజాః కమలాపతిం. కమలాపత్యష్టకంలో ఒక విశేషమైన అంశం చెప్పబడి ఉన్నది. సాధారణంగా లోకంలో మనం కొందరిని గమనిస్తూ ఉంటే ఏదో అతిశయించిన ఉత్సాహంతోటో అహంకారంతోనో లేక వారొక్కరే గొప్పవారు అన్నట్లుగానో గొప్పతనమంతా వాళ్ళలోనే ఉండి వారే ప్రయోజకులుగా ఉన్నారు అని అనుకుంటూనో తక్కిన వారందరూ నిరర్థకులనో అహంకారపడుతూ ఉంటారు. ఈ అహంకారానికి కారణం వారి యొక్క ఆలోచన, బుద్ధి, విజ్ఞానం ఇదంతా కారణం అనుకుంటారు. చాలా గొప్పవాళ్ళం, బాగా గొప్పగా ఆలోచిస్తాం, చాలా తెలివిగల వాళ్ళం అనుకుంటూ ఉంటారు. అథవా చాలా బలం కలిగినటువంటి వాళ్ళం, చాలా అందం కలిగినటువంటి వాళ్ళం అని అనుకుంటూ ఉంటారు. అయితే కమలాపత్యష్టకంలో చెప్తూ ఉన్నారు, ఇప్పుడు మనం విన్నటువంటి శ్లోకం, ఈ శరీరం అనేటటువంటిది దాన్ని ఆశ్రయించుకునేగా కోరికలో, ఈ కామక్రోధాదులో, అహంకారమో మొదలైనటువంటివన్నీ వచ్చేది. అది క్షణభంగురం, ఒక్క క్షణమే. ఆ క్షణంలో ప్రాణం అనేటటువంటిది బయటికి వచ్చేస్తే ఆ పైన నిర్విచేష్టం మలాకులం అంటూ గరుడ పురాణంలో చెప్పినట్లు శరీరం అక్కడ నిర్జీవంగా పడి ఉండిపోతుంది. అంతవరకు శివం శివం అనేటటువంటిది కూడా ఆ పైన శవం అని పిలువబడుతుంది. పైగా నవమార్గ మలాకులం, నవరంధ్రముల యందు కూడా అమేధ్యాన్ని ఉంచుకుని ఉన్నటువంటి శరీరం ఇది. క్షణక్షణానికి మార్పుల్ని పొందేటటువంటిది. ఇటువంటి శరీరాన్ని ఒకసారి ఈ రకంగా చూసుకుని ఈ శరీరంతో ఏమీ ఉపయోగం లేదు అని గ్రహించి అతిశయించక అహంకరించక భజరే కమలాపతిం, ఆ పరమాత్మని ప్రార్థించండి. ఆ పరమాత్మని ప్రార్థించిన మీదట ఆయన మనకి ఏది ముఖ్యమో, మనందరి చేత ఏది కోరబడినటువంటిదో దాన్ని మనకి అందిస్తాడు. అది అందించేటటువంటిది పరమాత్మే. కావున ఆ పరబ్రహ్మ స్మరణ ప్రతినిత్యము కూడా చేయడం ముఖ్యమైనటువంటి విషయం అంటూ ఈ శ్లోకార్థం మనకి కనువిప్పు కలగజేస్తూ ఉన్నది. అటువంటి పరమాత్మ స్మరణని మనం ఈనాడు సత్సంకల్పంతోనే ఆరంభించుకుందాం ఆచార్యుల వారితో కలిసి. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం.
వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 63తమోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తాం క్రందమానామత్యర్థం కురరీమివ వాశతీం కరుణం బహుశోచంతీం విలపంతీం ముహుర్ముహుః సహసాభ్యాగతాం భైమీం అభ్యాసపరివర్తినీం జగ్రాహ జగరోగ్రాహ మహాకాయ క్షుధాన్వితః. నిన్న దమయంతి విలాపం విన్నాము. నలుడు దమయంతిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత ఉదయాన్నే లేచి చూసుకుని నలుడు కనిపించట్లేదని ఎంతో దుఃఖించింది దమయంతి. అలా దుఃఖిస్తూ అరణ్యమంతా వెతుకుతూ ఉన్నది. ఎక్కడైనా ఉంటాడేమో, లేక నా మాటలు విని బయలుదేరి వస్తాడేమో, నన్ను కరుణిస్తాడేమో అంటూ అటూ ఇటూ పరుగులు తీస్తోంది, వెతుకుతోంది. చిన్న ఆశ ఉన్నది. నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అని అన్నాడు. నీవు తప్ప వేరొకరు నాకు లేరు అని చెప్పాడు. ఎప్పటికీ నేను నీ మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించను అని చెప్పాడు. రాత్రి కూడా నీ బుద్ధి పెడదారి పట్టకూడదు, అందుకని అంటున్నాను అని అంటే నేను ఎక్కడికి వెళ్ళను అని అన్నాడు. అలాంటిది ఒక్కదాన్ని వదిలిపెట్టి ఇలా వెళ్ళిపోడు కదా, ఇక్కడే ఉండి ఉంటాడు, ఎక్కడో అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడేమో అని అనుకుంటోంది. అన్ని చోట్ల వెతుకుతూ ఉంటే ఆ సమయంలో ఈ దమయంతి అలా అరణ్యంలోకి లోపలి దాకా వెళ్ళి వెతుకుతూ ఉంటే అదే సమయానికి సహసా అభ్యాగతాం భైమీం అభ్యాస పరివర్తినీం జగ్రాహ అజగరోగ్రాహ. ఒక పెద్ద కొండ చురువ అక్కడికి వచ్చిందట. వచ్చి ఈ దమయంతి చుట్టుపక్కల ఎక్కడైనా నలుడు కనిపిస్తాడేమో అనేటటువంటి ఆశతో వెతుకుతూ ఉంటే ఆ కొండ చిలువ వచ్చి దమయంతిని పట్టుకున్నది. ఇక కొద్దిసేపట్లో ఆ కొండ చిలువకి దమయంతి ఆహారం అయిపోతూ ఉన్నది. ఆ సమయంలో ఎలాగైనా సరే
ఇప్పటికైనా నలమహారాజు వచ్చి నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు అని అనుకుంటోంది దమయంతి. ఆయన కనిపించట్లేదు అని వెతుకుతూ ఉన్నది. తనని కాపాడుతాడు అనే విశ్వాసంతో ఉన్నది, బాధపడుతూ ఉన్నది, నలుడు కనిపించట్లేదు అని. అలా జరిగితే సాగ్రస్యమానాగ్రాహేణ శోకేన చ పరిప్లుత నాత్మానం శోచతి తథా యథా శోచతి నైషధం. చూడండి, భర్త మీద ఆవిడికి ఉన్నటువంటి అనురాగం. సామాన్యంగా ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు లేక ముంచుకొచ్చినప్పుడు మన రక్షణ గురించి మనం ఆలోచిస్తాం, ఆ తర్వాత తక్కిన వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం. సాధారణంగా మానవ నైజం ఇది. దమయంతి ఆ సమయంలో నలమహారాజు కనిపించట్లేదు అని చెప్పి ఆ బాధని ఎక్కువగా అనుకుంటూ ఉన్నదట. ఇటు ఆ కొండ చిలువ మింగడానికి సిద్ధంగా ఉంది, పట్టుకున్నది, మింగబోతూ ఉన్నది. అలాంటి సమయంలో దుఃఖం పొంగి పొర్లుకుంటూ వస్తూ ఉన్నప్పటికీ కూడా నలుడి గురించి ఆవిడ ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నది తప్ప తను ఏమైపోతున్నానో, తను ఈ కొండ చిలువకి ఆహారం అయిపోయి మరణించేస్తూ ఉన్నాను, తనకప్పుడే మరణం ప్రాప్తించేసింది, తన పిల్లల సంగతి ఏమిటి, తన తండ్రి దగ్గరికి వెళ్తే సుఖంగా ఉండేదాన్ని కదా, ఈ నలుడిని నమ్ముకుని నేను ఇలా అయిపోయానే, మృత్యువు ముంచుకొచ్చేసిందే, నా ప్రాణాలు పోతున్నాయే అనేటటువంటి బాధని మాత్రం ఆవిడ పొందట్లేదట. ఆ నలమహారాజు కనిపించట్లేదు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏమైపోయాడో, ఆయన్ని ఇప్పుడు ఆదుకునేటువంటి వారెవరు, ఆయన క్షేమాన్ని చూసుకునేటువంటి వారెవరు, నేనే కదా అవన్నీ చూసుకోవలసింది, అటువంటి వాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడే అని అత్యంత దుఃఖాన్ని పొంది ఆవిడ ఆ అరణ్యంలో ఉన్నదట, కొండ చిలువ యొక్క అధీనంలో. అలాంటి సమయంలో అంటోంది దమయంతి, హానాథ మామిహ వనే గ్రస్యమానాం అనాథవతే గ్రాహేణానేన విజనే కిమర్థన్నానుధావసి కథం భవిష్యసి పునః మామనుస్మృత్య నైషధః కథం భవాన్ జగామాద్య మాముత్సృజ్య వనే ప్రభో. నలమహారాజా, ఈ నిర్జరారణ్యంలో పైగా అనాథామ్మాం, అనాథగా ఉన్నటువంటి నన్ను ఒక పెద్ద పాము పట్టుకుని తినబోతూ ఉన్నది. ఇలాంటి సమయంలో కూడా నువ్వు ఎక్కడ ఉన్నా రాకుండా ఉంటే అది ఎట్లా కుదురుతుంది స్వామి, నన్ను రక్షించాలి కదా, ఇప్పటికి కూడా నువ్వు కనిపించట్లేదే, నా ప్రాణమే పోతోంది. ఈ ప్రాణం పోయిన తరువాత దమయంతి అనేటటువంటి నీ ప్రియ పత్ని లేకపోతే ఇంకా ఉపయోగం ఏమున్నది, నువ్వు ఎంత కష్టపడ్డా ఏం చేసినా నువ్వు ఎక్కడా కనిపించట్లేదు నాకు, ఈ సమయంలోనైనా నువ్వు వచ్చి నన్ను ఆదుకో. నేనే పోయిన తర్వాత ఇక నీకంటూ అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు ఇంకెవరూ మిగిలి ఉండరు కదా, నేనే అందరికంటే గొప్పదానిని, ఇష్టమైనటువంటి దానిని అని చెప్తివి, మరి మరణం సంభవిస్తూ ఉన్నది, చనిపోబోతూ ఉన్నాను, ఇప్పుడైనా ఒక్కసారి కనిపించు, నన్ను వచ్చి రక్షించు అంటోంది. అలా అంటూ మళ్ళీ ఇక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఈ అరణ్యంలో, కథం భవిష్యసి పునః మాం అనుస్మృత్య నైషధ, నన్ను తలుచుకుని నువ్వు ఎప్పటికోప్పటికి ఇక్కడికి రావాలి కదా, ఎలా వస్తావు? ఈ అరణ్యంలో నన్ను ఒంటరిగా విడిచిపెట్టి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి నీ స్థితిని మళ్ళీ నువ్వు సంపాదించుకుని, లేక నువ్వు ఆనందంగా ఉన్నటువంటి క్షణంలో నేను గుర్తుకు వచ్చినప్పుడు నన్ను మళ్ళీ చూడాలనేటటువంటి తలంపుతోటి ఒంటరిగా మళ్ళీ ఈ నిర్జరాణ్య అరణ్యంలోకి నన్ను చూడడానికి రావాల్సి వచ్చిన సందర్భంలో నేను నీకు కనిపించకపోతే, ఇక్కడ నేను లేకపోతే మళ్ళీ ఎలా వస్తావు స్వామి? నన్ను గుర్తు తెచ్చుకొని ఇక్కడికి
రావడం అనేటటువంటిది సంభవిస్తుందా? కథం భవాన్ జగామాద్య మాముత్సృజ్య వనే ప్రభో, ఇది జరిగే విషయమేనా అని చెప్పి పెద్ద పెట్టున రోధిస్తూ ఉన్నదట. ఇలా అనుకుంటూ ఇంకో మాట కూడా అన్నది ఆవిడే, పాపాన్ ముక్త పునర్లబ్ధ్వా బుద్ధిం చేతోధనాని చ శ్రాంతస్య దుక్షుధార్తస్య పరిజ్ఞానస్య నైషధ కః శ్రమం రాజశార్దూల నాశయిష్యతి తే నఘ. మహారాజా, నీవు పాపం అంటే ఏంటో తెలియనటువంటి వాడివి, చాలా శుద్ధమైనటువంటి వాడివి, ఏ దోషాలు లేనటువంటి వాడివి. ఇంతవరకు నీ జీవనం అలాగే కొనసాగింది. ఇక పాపాల నుంచి నువ్వు విముక్తుడవై ఎటువంటి పాపాన్ని కూడా పొందకుండా ముందు ఉన్నటువంటి బుద్ధిని, అలాగే నీ అంతఃకరణాన్ని, అలాగే ధనాన్ని కూడా తిరిగి పొందితే ఆకలి బాధతో అలసిపోయి ఉన్నటువంటి నిన్ను ఆదుకునేటువంటి వారు ఎవరో, నీ శ్రమని పోగొట్టేటటువంటి వాళ్ళు ఎవరో, ఎలా పోగొడతారో అదంతా కూడా నాకు బెంగగా ఉన్నది, అనుమానంగా ఉన్నది. నీకు అన్నీ సిద్ధించినా నువ్వు పూర్వంలాగానే ఆనందంగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఆకలి బాధతో ఉన్నటువంటి నీకు నీ కష్టాన్ని పోగొట్టి సుఖాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు? అది నేనే కదా. మరి నేనే ఇప్పుడు మరణిస్తూ ఉంటే మళ్ళీ అన్నీ పొందినప్పటికీ కూడా ఉపయోగమేముంది? పాపాన్ముక్త పునర్లబ్ధ్వా చేత ధనానిచ్చ. గమనించింది ఆవిడే, ఈయన అంతఃకరణం అనేటటువంటి దాంట్లోనే ఏదో తేడా ఉన్నది. నన్ను వదిలిపెట్టి వెళ్ళను అని అన్నాడు, వెళ్ళిపోయాడు. అంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఆయనకే స్వాతంత్ర్యం లేనటువంటి స్థితిలో ఇప్పుడు ఉన్నాడు మహారాజు. అలాంటి మహారాజు కాలాంతరంలో మళ్ళీ ధనాన్ని పొంది, అంతఃకరణాన్ని పొంది, శుద్ధమైనటువంటి చిత్తాన్ని పొందిన తరువాత కూడా ఆయనకు ఉండేటటువంటి బాధని ఎవరు పోగొడతారు? కశ్రమం రాజశార్దూల నాశయిష్యతి తేనగా. నీ కష్టాన్ని పోగొట్టేటువంటి వాళ్ళు ఎవరయ్యా? నేనే కదా. ఆనాడైనా మళ్ళీ శ్రాంతస్య క్షుధార్తస్య పరిజ్ఞానస్య నైషధ అంటోంది ఆవిడ. నువ్వు ఇంత కష్టపడి ఆకలి బాధలతో ఉండి ఇన్ని సమస్యలు పడినటువంటి వాడికి డబ్బు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ సుఖాన్ని ఇవ్వవలసినటువంటి దాన్ని నేనే. అలాంటి నేనే లేకపోతే ఇక పరిస్థితి ఏమిటి అంటూ పెద్ద పెట్టున మెల్లమెల్లగా ఈ కొండ చిలువ ఆవిడ్ని మృంగడానికి సిద్ధమైంది. ఆ కొండ చిలువ లోపలికి ఈవిడ ప్రవేశిస్తూ ఉన్నది. ఆ సమయంలో ఈ మాటలన్నీ మాట్లాడుతోంది. కొండ చిలువ నన్ను మింగేస్తోంది అనేటటువంటి భయం కూడా లేదు ఆవిడికి, బాధ కూడా లేదు. ఏమైపోతాడో నా మహారాజు, నేను లేకుండా ఎలా బ్రతుకుతాడు ఆయన అనేటటువంటి బాధతోటి ఇలా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటే అదే సమయానికి తతః కశ్చిన్ మృగవ్యాధ విచరన్ గహనే వనే ఆక్రందమానాం సంశ్రుత్య జవేనాభిససార. నిర్జరమైనటువంటి వనం, ఎవరూ కూడా మనుష్యులు లేరు, నిర్జనంగా ఉన్నది. ఓ పక్క భయంకరమైనటువంటి మృగములు ఆ అరణ్యంలో సంచరిస్తూ ఉన్నాయి. ఆదుకోవడానికి ఎవరూ కూడా రారు. వస్తే నలమహారాజు మాత్రమే రావాలి, ఆవిడ భావన అది. ఆయన రావట్లేదు. ఓ పక్క ఈ కొండ చిలువ ఆ అరణ్యంలో మెల్లమెల్లగా ఈవిడ్ని మృంగేయడానికి సిద్ధమై ఉన్నది. అలాంటి సమయంలో భగవంతుడు పంపించాడా అన్నట్లుగా ఒక బోయవాడు అదే దారిన వెళ్తూ వెళ్తూ పెద్దగా అరుస్తూ బాధపడుతూ ఉన్నటువంటి, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ దమయంతి మాటలన్నింటినీ కూడా
విని బాధపడుతూ ఉన్నటువంటి ఆవిడ ఈ మాటలు అంటూ ఉంటే అవన్నీ కూడా ఆ బోయవాడు విని ఎవరో కష్టంలో ఉన్నారు అని చెప్పి తెలుసుకుని వెంటనే పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చాడు. వచ్చేటప్పటికి పరిస్థితి అతిపెద్ద కొండ చిలువ ఈవిడ్ని మింగుతూ ఉన్నది. చూశాడు. చూసిన మరుక్షణం కార్యంలోకి దిగాడు. తాంతు దృష్ట్వా తథాగ్రస్తాం ఉరగేణ అయతే క్షణాం త్వరమాణో మృగవ్యాధః సమభిక్రమ్య వేగతః ముఖతః పాటయామాస శస్త్రేణ నిశితేన చ నిర్విచేష్టం భుజంగంతం విషస్య మృగజీవనః మోక్షయిత్వా సతాం వ్యాధః ప్రక్షాళ్య సలిలేనః సమాశ్వాస్య కృతాహారాం అథ పప్రచ్ఛ భారత. ఆ కొండ చిలువను చూసిన మరుక్షణం తన దగ్గర ఉన్నటువంటి పదునైనటువంటి కత్తిని తీసుకున్నాడు బోయవాడు. తీసుకుని అలా మింగబోతూ ఉంటే దమయంతిని దాని ముఖం దాకా వెళ్ళిపోయింది ఆవిడ. మింగుతూ ఉన్నది. ఆ సమయానికి ఆ కొండ చిలువని నిలువుగా నిటారుగా తన పదునైనటువంటి కత్తితోటి ముఖం నుండి కింద వరకు చక్కగా ముఖత పాటయామాస శస్త్రేణ నిశితేన చ ముఖం నుంచి చివరి దాకా తోకదాకా కూడా మొత్తం అడ్డంగా కోసేశాడట. అలా కోసేటప్పటికీ ఈ దమయంతి దాని బారి నుంచి బయటపడింది. ఆ కొండ చిలువ నిర్జీవంగా భూమి మీద పడి ఉన్నది. చూచాడు దమయంతిని. వెంటనే దాని ముఖం నుండి దమయంతిని బయటికి తీసుకొచ్చాడు. మోక్షయిత్వా సతాం వ్యాధః ప్రక్షాళ్య సలిలేనః. ఆ పైన ఆవిడ యొక్క ముఖాన్ని మొత్తాన్ని కూడా మంచినీటితోటి చక్కగా కడిగాడు. కడిగి సమాశ్వాస్య, అమ్మా భయమేం లేదు, ఇక పైన ప్రమాదం లేదు, మరణం నుంచి నువ్వు బయటపడ్డావు, సుఖంగా ఉండు, ముందు భయపడవద్దు, ఇక పైన ప్రమాదం ఉండదు అని అనుకో, ఏ సమస్య లేదు అంటూ ఇటువంటి మాటలన్నీ చెప్పి కొంత ఆవిడ్ని ఊరడించాడు. ఆ తరువాత కృతాహారం, ఆవిడికి కాస్త ఆహారం పెట్టాడు. నీరసంగా ఉందని ఆవిడ దాన్ని స్వీకరించింది. ఆ పైన అథపప్రచ్ఛ అడిగాడు ఈ విధంగా, కస్య త్వాం మృగశావాక్షి కథంచాభ్యాగతా వనం కథంచేదం మహత్కృచ్ఛ్రం ప్రాప్తవత్యసి భావిని దమయంతీం తథా తేన పృచ్యమానా విశాంపతే స్వమేతత్ యథా వృత్తం ఆచచక్షేస్య భారత. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ ప్రమాదంలో ఎలా చిక్కుకున్నావు, నీకు ఇటువంటి స్థితి ఎందుకు కలిగింది, ఇలా నువ్వు కష్టాలు పాలవడానికి మహత్కృచ్ఛ్రం ప్రాప్తవత్యసి భామిని కథం, ఇటువంటి కష్టాల పాలవడానికి కారణం ఏమిటి, ఏం జరిగింది అంటూ ప్రశ్నలు వేశాడు బోయగాడు దమయంతిని. దమయంతి వెంటనే, నేను నలమహారాజు భార్యని, మా రాజ్యం ఇగో నిషధ దేశం, నిషధ రాజ్యంలో ఉండేవాళ్ళం, ప్రారబ్ధవశాత్తు ఇగో ఫలానా వాడొచ్చి జూదమాడాడు, నలమహారాజు సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు, తర్వాత అరణ్యంలోకి వచ్చాం, నిన్న రాత్రి దాకా నా దగ్గరే ఉన్నాడు, ఆ పైన బయలుదేరి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు, ఆయన్ని వెతుక్కుంటూ నేను అరణ్యంలో తిరుగుతూ ఉన్నాను, నాకు చాలా దుఃఖం కలుగుతూ ఉన్నది, అలాంటి దుఃఖాన్ని పొందుతూ నేను తిరుగుతూ ఉంటే ఇగో ఈ కొండ చిలువ బారిన పడ్డాను, నువ్వు వచ్చి రక్షించావు అంటూ ఈవిడ మొత్తం జరిగిందంతా కూడా వివరంగా ఆ బోయవాడికి చెప్పింది. చెప్పేటప్పటికీ ఆవిడ్ని గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. మనం పూర్వమే చెప్పుకున్నాం, ఏకవస్త్రయి ఉన్నది ఏవిడ అని చెప్పి.
అలా ఆవిడ్ని చూచేటప్పటికీ తామర్ధవస్త్ర సంవీతాం పీనశ్రోణిపయోధరాం సుకుమారానవద్యాంగీం పూర్ణచంద్రనిభాననాం అరాలపక్ష్మనయనాం తథా మధురభాషిణీం లక్షయిత్వా మృగవ్యాధః కామస్య వశమీవాన్. ఆవిడ్ని పరీక్షగా చూస్తూ ఉంటే ఆవిడ మాట్లాడేటువంటి మాటలు చాలా ఉత్తమంగా అనిపించినాయి. చాలా అందంగా మాట్లాడుతోంది ఆవిడ. ఆ మనిషి యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఇటువంటి స్త్రీని నేను ఎప్పుడైనా చూడగలనా అనుకున్నాడు. అదే సమయానికి తామర్ధవస్త్ర సంవీతాం, ఏకవస్త్రం కట్టుకుని ఉన్నదని చెప్పుకున్నాం. అందులో చిన్న ముక్కని నలమహారాజు కత్తిరించుకుని వెళ్ళిపోయాడు మొండిగత్తుతోటి. ఇక ఈవిడికి కొంత వస్త్రమే మిగిలింది. ఆ వస్త్రంతో శరీరాన్ని మొత్తాన్ని కప్పుకున్నది. పూర్తిగా శరీరాన్ని కప్పుకునేటటువంటి అవకాశం లేకుండా ఉన్నది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి దమయంతిని ఈ బోయవాడు చూశాడు. వాళ్ళలో వేరే భావన పుట్టింది. అరణ్యం, అడ్డుకునేటటువంటి వారెవరూ లేరు, ఒక్కడే ఉన్నాను, ఆవిడే ఒక్కతే. దీనికి తోడు పురుషాహంకారం. మగవాణ్ణి కదా, ఏం చేసినా చెల్లుతుంది. ఆపేవాళ్ళెవరు, అడిగేవాళ్ళెవరు అనుకున్నాడు. మెల్లిగా ఆవిడ మీద కోరిక కలిగింది. పైగా రాజవంశంలో జన్మించినటువంటిది, మహారాజు భార్య. ఈవిడ్ని నాడు నేను అనుభవించాలి అని అనుకున్నాడు. మెల్లగా వాడి చూపుల్లోనే తేడా వచ్చింది. ఆవిడ్ని ఏదో విధంగా వశపరుచుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. మెల్లగా మంచి మాటలతోటి ఆవిడ్ని వశపరుచుకుందాం అని తామేవం సురక్షణయా వాచ లుబ్ధకో మృదుపూర్వయా సాంత్వయామాస కామార్తః తదబుద్ధ్యత భావినీ దమయంత్యపి తం దుష్టం ఉపలభ్య పతివ్రత తీవ్ర రోష సమావిష్ట ప్రజ్వాలేవ మన్యునా. మెల్లగా ఆవిడితోటి మాట కలిపాడు. నీకేం భయం లేదన్నాడు. ఈ అరణ్యం చాలా ప్రమాదకరమైందన్నాడు. నన్ను నువ్వు నమ్మితే నీకు అన్ని విధాల శ్రేయస్సు అన్నాడు. నీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటానన్నాడు. నువ్వేం భయపడక్కర్లేదన్నాడు. ఇవేగా ఈనాడు మాటలు కూడా అందరూ చెప్పేవి, అవే చెప్పాడు వాడు కూడా. నీకెందుకు నేనున్నాను, నీ కోసం చచ్చిపోతాను అంటే అయిపోయింది, నా కోసం అన్నీ చేస్తాడు. అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మెల్లమెల్లగా మాట కలిపాడు. నువ్వంతా నువ్వింత అంటూ. ఈవిడేమన్నా సామాన్యురాల? దమయంతి అంటే రాజపత్ని. వీడు నా మీద కోరికతోటి వేరొక విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి తెలుసుకుంది ఆవిడ. సాంత్వయామాస కామార్తః, వాడు కోరికతోటి మెల్లమెల్లగా మాట్లాడుతున్నాడని తెలుసుకుని తదబుద్ధ్యత భావిని, ఆవిడ తెలుసుకుని మరుక్షణం వాడి దగ్గరికి వచ్చింది. కోపంతో మండిపోతూ ఉన్నది ఆవిడ. కులస్త్రీ, పతివ్రత, రాజపత్ని. ఆవిడికి ఇటువంటి వాడి స్వభావం కొత్తగా నేర్పాల. అరణ్యంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనిషి ఎటువంటి వాడు, వాడి మాట ఎలా వస్తోంది, వాడు ఏ భావనతోటి నన్ను చూస్తున్నాడు, ఏ భావనతో నాతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడేటప్పుడు వాడి యొక్క శరీరం ఏ విధంగా ఉన్నది, వాడు మాట్లాడే మాటల్లో ఉన్న బరువేమిటి, ఆ మాట వెనకాల ఉన్న అర్థమేమిటి, వాడి లక్ష్యమేమిటి, వాడు ఏ ప్రయోజనాన్ని ఆశించి నాతోటి ఇటువంటి మాట మాట్లాడడం మొదలుపెట్టాడు, అసలు వీడు ఈ మాట మాట్లాడుతున్నాడు అని అంటే ఇంతవరకు వీడు
ఏ భావన పెట్టుకుని నాతోటి పై మాట మాట్లాడడానికి సిద్ధమయ్యి ఈ మాటను ఉదహరిస్తున్నాడు. ఇటువంటి ఆలోచనని చేయడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం, చాలా అవసరమైనటువంటి విషయం. ఆ దమయంతికి తనకు ఉండేటటువంటి తేజోబలంతో, అలాగే ఆమెకు ఉండేటటువంటి ఒక పతివ్రతాత్వం అంటాం, ఆ ధర్మంతో ఆవిడికి అది సహజంగానే ఆ సమయంలో తెలిసిపోయింది. ఆ బోయవాడు ఏ ఆలోచనతో తనతోటి వ్యవహరిస్తున్నాడు అనేది ఆవిడ క్షణంలో పసిగట్టగలిగింది. లేకపోతే ప్రమాదం జరిగి ఉండవేమో. ఆవిడ ఆ ప్రమాదానికి ఆస్కారం ఇవ్వలేదు. చాలా తొందరగానే అరణ్యంలో ఉన్నాను, ఒక్కదాన్ని ఉన్నాను, ఇప్పుడు వీడిని నేను ఏదైనా తేడాగా అనుకుంటే, లేక ఇతనితోటి నేను ఏదన్నా వైరం పెట్టుకుంటే, ఇంకొక పామో లేక ఏ పులో ఏ సింహమో వస్తే అది నన్ను మింగేస్తే నా ప్రాణం పోతుందేమో, ఇటువంటి భయం ఆవిడ పెట్టుకోలే. అంటే అంతటి విషమ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వాడికి ఏమాత్రమూ కూడా అవకాశం ఇవ్వకూడదు అనేటటువంటి భావనతోటి వాడి ముందరికి చాలా కోపంగా బయలుదేరి వచ్చింది. ఇది మన భారతదేశంలో పుట్టినటువంటి స్త్రీ యొక్క స్వభావము. అవతలవాడు ఎన్ని మాటలు మాట్లాడినా, వాడు ఎన్ని ఆశలు చూపిస్తూ ఉన్నా, యువతల ఎటువంటి విషమ పరిస్థితుల్లో ఉన్నా తన యొక్క మానాన్ని, తన యొక్క గౌరవాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా, అవతల వాడికి లొంగకుండా వ్యవహరించడం అనేటటువంటిదే భారత నారీ లోకానికి తెలిసినటువంటి విషయం. ఆవిడ అంతే ఉత్సాహంగా వీడు ఏం చేయగలడు నన్ను అనుకుని వాడితోటి మాట్లాడడం మొదలెట్టింది. చాలా కోపంగా ఉన్నది ఆవిడ, ఏమాత్రము భయపడట్లేదు. అలా వాడి దగ్గరికి వచ్చి వెంటనే సతు పాపమతి క్షుద్ర ప్రదర్శయితుమాతుర దుర్ధర్షాం తర్కయామాస దీప్తామగ్నిష్ఠామివ దమయంతీతు దుఃఖార్త పతిరాజ్య వినాకృత అతీతవాక్పథే కాలే శశాపైనం వృషాన్విత. దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళలో కోరిక ఎక్కువగా కనిపించింది. అప్పటి వరకు ఎప్పుడైతే ఈవిడ ఆవేశంతో వచ్చిందో చూసి భయపడ్డాడు. ఏమిటి ఇంతసేపట్లోనే ఇంత మార్పు ఈమెలో, చాలా కోపంగా ఉన్నదే అని చెప్పి అనుకున్నాడు. ఇక కొంత చనువు ఇచ్చి ఉంటే బలాత్కరించడానికి వాడు సాహసించేటువంటి వాడు అలానే ఉంటుందనుకున్నాడు. ఈ దమయంతి ఆవేశంతో వాడి ముందు వచ్చి అగ్ని జ్వాలలాగా నుంచుని ఉంటే ఆవిడ్ని చూసేటప్పటికీ వీడికి పై ప్రాణాలు పైనే పోయినాయి. ఏమిటో చాలా ఆవేశంగా కనిపిస్తోంది ఈవిడ అని అనుకుని ఆ దమయంతిని ఏమీ చెయ్యలేను అనేటటువంటి భావనకి వాడు వస్తూ ఉంటే దమయంతి అనుకుంది, రాజు అలాగే తన యొక్క రాజ్యము రెండూ కూడా లేనటువంటి ఆ సమయంలో కేవలం పతి వియోగాన్ని భరించలేక, రాజ్య వియోగం అనేటటువంటిది కష్టం కాకపోయినా తన భర్త తన దగ్గర లేకుండా వెళ్ళిపోతే ఆ బాధతోటి చాలా కష్టపడుతూ ఉండి ఎంతో కష్టాన్ని అనుభవిస్తూ ఉన్న సమయంలో ఇటువంటి మూర్ఖుడు తనని ఇబ్బంది పెడదాం అని అనుకుంటూ ఉంటే ఆ కోపానికి, ఆ ఆవేశానికి ఆవిడ తన భర్తని తలుచుకుంటూనే మళ్ళీ మాట్లాడుతూ ఉన్నదట. శశాపైనం వృషాన్విత, వృషాన్విత చాలా ఆవేశంతో శశాపైనం ఈ వ్యాధుణ్ణి అంటే బోయవాణ్ణి ఆవిడ శపించడం మొదలుపెట్టిందిట. అగ్నిజ్వాలగా వెలుగొందుతూ చాలా ఆవేశంతో ఉన్నటువంటి ఆ దమయంతి, యద్యహం నైషధాదన్యం మనసాపి నచింతయే తథాయం పతతాం క్షుద్రః పరాసుర్మృగజీవనః ఉక్తమాత్రే తు వచనే తథా సమృగజీవనః వ్యసుః పపాత మేదిన్యాం
అగ్నిదగ్ధ ఇవ ద్రుమః ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి అజగరగ్రస్త దమయంతి విమోచనే 63తమోऽధ్యాయః. ఆ దమయంతి అంటూ ఉన్నది, మనస నేను ఇంతవరకు నలుణ్ణి కాక వేరొక పురుషుణ్ణి ఎవరిని కూడా మనసులో సైతం భావించకుండా ఉన్నట్లయితే నా నలమహారాజే నాకు సర్వస్వము అనే భావనతోటి నేను ఇంతవరకు జీవించి ఉన్నట్లయితే నీచుడైనటువంటి ఇతను ఇప్పటికిప్పుడు మరణించుగాక అని చెప్పి గట్టిగా శపించింది. అది కృతయుగం. ఆ యుగంలో అంతా కూడా సత్యానికే చోటు, ధర్మానికే సరైనటువంటి ఓటు. కాబట్టి ఆ సమయంలో వాళ్ళు నిజమైనటువంటి భావన చేస్తే అది సిద్ధించేది, అది నిజమయ్యేది. ఇప్పటికీ మనకి అనుభవమే. కలియుగంలోనైనా మనం శుద్ధంగా ఉండి మనలో ఏ దోషము లేకపోయినట్లయితే మనల్ని ఎవరు కష్టపెట్టినా వాళ్ళు చివరికి కష్టాల పాలవ్వాల్సిందే తప్ప వాళ్ళు ఏమీ సుఖపడరు. అది మనం మన అనుభవంలో కానీ పరాయి వాళ్ళ అనుభవంలో కూడా కానీ మంచి వాళ్ళ విషయంలో చూస్తూనే ఉన్నాం. ఈ దమయంతి విశిష్య కృతయుగంలో ఉన్నది కాబట్టి ఆవిడ ఇలా అనుకున్న మరుక్షణం ఆ బోయవాడు దగ్గరగా ఉన్నటువంటి వాడు అప్పటికప్పుడు ఓ ఎండిపోయినటువంటి చెట్టు ఎలా అయితే అగ్నికి ఆహుతైపోయి బూడిదైపోయిన మరుక్షణం అలా ఒక్కొక్కటిగా నేల రాలిపోతుందో వీడు కూడా అలాగే ఉన్నటువంటి వాడు ఉన్న స్థలంలోనే కింద పడ్డాడు. పరాసుహు, మరణం పొందాడు. వెంటనే ఆవిడ కొంత ధైర్యపడింది, కొంత ఆనందం కలిగింది ఆవిడికి. వీడి బారి నుంచి నేను తప్పించుకున్నాను అని చెప్పి ఇప్పుడు 2 కష్టములు వచ్చినాయి ఆవిడికి, పెద్ద కష్టం కంటే కూడా. అవి ఒకటేమో ఆ పెద్ద కొండ చిలువ వచ్చి మింగడం, దాని నుంచి వ్యాధుడు రక్షించాడు. వాడే మళ్ళీ కాటేద్దామని చూశాడు, వాడి నుంచి కూడా ఆవిడ తనని తాను రక్షించుకున్నది. కానీ ఈ రెండిటికంటే కూడా ఆవిడ మనస్సులో ఉన్నటువంటి బాధ ఏదో మరణాన్ని తప్పించుకున్నానన్న సంతోషం కానీ, లేక ఈ బోయవాడి నుంచి తప్పించుకున్నటువంటి సంతోషం కానీ ఏది కూడా ఆవిడ్ని ఆనందంగా ఉంచట్లేదు. అసలైనటువంటిది తన భర్త కనిపించలేదు అనేటటువంటి కష్టం, అది అన్నిటికంటే పెద్ద కష్టం. దాన్ని ఎట్లా భరించాలి, తన జీవనాన్ని ఇక పైన ఎట్లా ముందుకు నడిపించుకోవాలి, ఇప్పుడు తను అసలు ఎక్కడికి చేరాలి, ఎక్కడికి వెళ్ళి తన జీవనాన్ని కొనసాగించాలి, తన భర్త కనిపించకుండా వెళ్ళిపోతే తన పరిస్థితి ఏమిటి, ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అంటూ మళ్ళీ పునః తన యొక్క బాధనంతా కూడా చెప్పుకుంటూ పూర్వపు రోజుల్లో చేసుకున్నటువంటి ప్రమాణములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ అరణ్యంలో ఒంటరిగా, ఇటేమో ఆ కొండ చిలువ యొక్క శరీరం, ఇటేమో ఈ బోయవాడు, ఆ పక్కనే ఆవిడ బాధపడుతూ మళ్ళీ ఆ నలమహారాజుని వెతుక్కోవడానికి ఉద్యుక్తురాలవుతూ తన యొక్క కష్టాన్ని చెప్పుకుంటూ ఉన్నది. అరణ్య రోదన అంటారు, అలానే ఉన్నది ఆమె పరిస్థితి కూడా. ఏ విధంగా ఆవిడ బాధపడుతూ ఉన్నదో, ఆ పైన ఆవిడ ఎవరి సహాయంతో ఈ ప్రమాదాల నుంచి గట్టెక్కబోతూ ఉన్నదో రేపటి కథాశ్రవణంలో మనం తెలుసుకుందాం. ఈ శ్లోకములని చక్కగా ఆచార్యముఖంగా పారాయణ చేసుకుని శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. తాం క్రందమానామత్యర్థం మురరీమివ వాశతీం కరుణం బహుశోచంతీం విలపంతీం ముహుర్ముహుః సహసాభ్యాగతాం భైమీం అభ్యాస పరివర్తినీ జగ్రాహ జగరో
जगरोग्राहः जग्राह जगरोग्राहः महाकायः क्षुधान्वितः महाकायः क्षुधान्वितः आग्रस्यमानाग्राहेण आग्रस्यमानाग्राहेण शोकेन च परिप्लुता शोकेन च परिप्लुता आत्मानं शोचति तथा नात्मानं शोचति तथा यथा शोचति नैषधम् यथा शोचति नैषधम् हानाथ मामिह वने साग्रस्यमानाग्राहेण हानाथ मामिह वने हानाथमामिह वने ग्रस्यमानामनाथवत् ग्रस्यमानामनाथवत् ग्राहेणानेन विजने ग्राहेणानेन विजने किमर्थं नानुधावसि किमर्थं नानुधावसि कथं भविष्यसि पुनः कथं भविष्यसि पुनः मामनुस्मृत्य नैषधा मामनुस्मृत्य नैषधा कथं भवान् जगामाद्य कथं भवान् जगामाद्य मामुत्सृज्य वने प्रभो मामुत्सृज्य वने प्रभो पापान् मुक्तः पुनर्लब्ध्वा पापान् मुक्तः पुनर्लब्ध्वा बुद्धिं चेतो धनानि च बुद्धिं चेतो धनानि च श्रान्तस्य तु क्षुधार्तस्य श्रान्तस्य तु क्षुधार्तस्य परिग्लानस्य नैषधा परिग्लानस्य नैषधा अश्रमं राजशार्दूला अश्रमं राजशार्दूल नाशयिष्यति तेन घा नाशयिष्यति ते नघ ततः कश्चिन्मृगव्याधः ततः कश्चिन्मृगव्याधः विचरन् गहने वने विचरन् गहने वने आक्रन्दमानां संश्रुत्य आक्रन्दमानां संश्रुत्य जवेनाभिससारः जवेनाभिससारः तां तु दृष्ट्वा तथाग्रस्तां तां तु दृष्ट्वा तथाग्रस्ताम् पुरगेणायते क्षणाम् पुरगेणायते क्षणाम् वरमाणो मृगव्याधः वरमाणो मृगव्याधः समभिक्रम्य वेगतः समभिक्रम्य वेगतः मुखतः पाटयामास मुखतः पाटयामास शस्त्रेण निशितेन च शस्त्रेण निशितेन च निर्विचेष्टं भुजङ्गं तं निर्विचेष्टं भुजङ्गं तं विशस्य मृगजीवनः विशस्य मृगजीवनः मोक्षयित्वा सतां व्याधः मोक्षयित्वा सतां व्याधः प्रक्षाल्य सलिलेनः प्रक्षाल्य सलिलेनः समाश्वास्य कृताहारा समाश्वास्य कृताहाराम् अथ पप्रच्छ भारत अथ पप्रच्छ भारत कस्य त्वं मृगशावाक्षी कस्य त्वं मृगशावाक्षी कथं चाभ्यागता वनम् कथं चाभ्यागता वनम् कथं चेदं महत्कृच्छम् कथं चेदं महत्कृच्छ्रम् प्राप्तवत्यसि भाविनी प्राप्तवत्यसि भामिनी दमयन्ती तथा तेन दमयन्ती तथा तेन पृक्ष्यमाना विशाम्पते पृक्ष्यमाना विशाम्पते सर्वमेतद्यथा वृत्तम् स्वमेतद्यथा वृत्तम् आचचक्षेस्य भारत आचचक्षेस्य भारत सामर्धवस्त्रसंवीताम् सामर्धवस्त्रसंवीताम् पीनश्रोणिपयोधराम् पीनश्रोणिपयोधराम् सुकुमारानवद्याङ्गीम् सुकुमारानवद्याङ्गीम् पूर्णचन्द्रनिभाननाम् पूर्णचन्द्रनिभाननाम् करालपक्ष्मनयनाम् कराळपक्ष्मनयनाम् तथा मधुरभाषिणी तथा मधुरभाषिणी लक्षयित्वा मृगव्याधः लक्षयित्वा मृगव्याधः कामस्य वशमीयिवान् कामस्य वशमीयिवान् कामेवं श्लक्ष्णया वाचा कामेवं श्लक्ष्णया वाचा लुब्धको मृदुपूर्वया लुब्धको मृदुपूर्वया सान्त्वयामास कामार्तः सान्त्वयामास कामार्तः तदबुध्यत भाविनी तदबुध्यत भाविनी दमयन्त्यपि तं दुष्टम् दमयन्त्यपि तं दुष्टम् उपलभ्य पतिव्रता उपलभ्य पतिव्रता तीव्ररोषसमाविष्टा तीव्ररोषसमाविष्टा प्रजज्वालेव मन्युना प्रजज्वालेव मन्युना स तु पापमतिः क्षुद्रः स तु पापमतिः क्षुद्रः प्रदर्शयितुमातुरः प्रदर्शयितुमातुरः दुर्धर्षां तर्कयामास दुर्धर्षान् तर्कयामास
దీప్తామగ్నిశిఖామివ దీప్తామగ్నిశిఖామివ రమయంతి తు దుఃఖార్థ దమయంతి తు దుఃఖార్త పతిరాజ్య వినాకృత పతిరాజ్య వినాకృత అతీత వాక్పథే కాలే అతీత వాక్పథే కాలే శశాపైనం మృషాన్విత శశాపైనం వృషాన్విత యద్యహం నైషధా ధన్యం యద్యహన్నైషధాధన్యం మనసాపి న చింతయే మనసాపి న చింతయే తథాయం పతతాం క్షుద్రః తథాయం పతతాం క్షుద్రః పరాసుర్మృగజీవనః పరాసుర్మృగజీవనః ఉక్తమాత్రే తు వచనే ఉక్తమాత్రే తు వచనే తథా స మృగజీవనః తథా స మృగజీవనః యసుః పపాత మేదిన్యా యసుః పపాత మేదిన్యాం అగ్నిదగ్ధ ఇవ ద్రుమః అగ్నిదగ్ధ ఇవ ద్రుమః ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత అలోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి అజగరగ్రస్తదమయంతి మోచనే అజరగ్రస్తమయంతి మోచనే త్రిషష్టితమోऽధ్యాయః త్రిషష్టితమోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని మనందరం కూడా చక్కగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి చేసుకుందాం. గోవిందానుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటాచలాదేశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ కృష్ణ పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ సీతానాయక పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర
కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీ ముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణి నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర గదాధర విరజాతిరస్త విరోధి మర్దన కాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబ్రధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర వజ్ర కవచధర వైజయంతిమాల కసులవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఆనంద రూప అజంతరహిత ఇహ పరదాయక ఇపరాజ రక్షక పరమ దయాలు పద్మనాభ హరి తిరుమల వాస తులసీవనమాల శేషశాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద 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 గోవింద హరి గోవింద గోకులనందన
నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని మనం ప్రార్థిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.